కానీ జర పోబుద్ది అయితే జీవి కూస్తుంది. మరి పోతే దగ్గర పోతే ఫోన్ ఇస్తారా అవుతుంది కలుస్తాడా? ఊరు నుంచి అంటే ఎవరికైనా అపాయింట్మెంట్ 24 hours అది ఇక. ఊరు రంగు చూసిన ఊరు మనుషులు అంటే ఇంక అంతే ఇక. అంతేనా? ఆ ప్రేమ ఏరేలే ఖచ్చితంగా ఉంటుంది ఊరు వాళ్ళకు. ఊరు వాళ్ళ మీద ఆయనకు ఉంటుంది. అంతేనా? మరి పోలీసు వాళ్ళు ఆపరాడా? ఏడా ఆడ ఆపినా కానీ చెప్తారనమాట ఇట్లా ఊరు నుంచి వచ్చారు అని అంటే లోపలికే ఇక అపాయింట్మెంట్ ఇస్తాడు. మరి ఛాయ్ బొట్టు పోసి నిలబెడతాడు అవుతుందేనా? ఏం లేదు అన్ని మర్యాదలు ఉంటాయి. అమ్మని స్వామి రంగా చూస్తున్నాను ఏమంతమయ్యా పలుకుబడి ఈ కోయిలా ఏమంటారు చూద్దాం. ఏ ఊరి బిరా? ఓ ఈ ఊరేనా? కొండాడిపల్లి ఊరే. ఎట్లా ఎన్ని ఏళ్ళకుంటావు నువ్వు? ఇంతో అంతో రేవంతమయ్య వేసుకున్నట్టున్నావుగా. కొంచెం చిన్నోని. అంటే ఎన్ని ఏళ్ళు చిన్న రేవంత్ రెడ్డికి అయితే? 10 ఏళ్ళు ఉంటుంది. ఇద్దరు అంటే ఏమన్నా దోస్తాలు చేసిరా? అంటే ఇంకా వాళ్ళ తమ్ముడు ఉంటాడు కదా చిన్న ఆయన ఇట్లా. మన కొండలు కాదు చిట్టెలు సార్ చిన్న ఆయన ఉంటాడు. మరి ఇప్పుడు ఈడ కాంగ్రెస్ పార్టీ ఉన్నదా, బీఆర్ఎస్ పార్టీ, ఎర్రజెండా పార్టీ, బీజేపీ పార్టీ ఉన్నదా కొండారెడ్డిపల్లిలో? ఏం లేవు, అంతా కాంగ్రెస్ ఇప్పుడైతే. మొత్తం అంతా ఖాళీ అయింది కదా? అంతా ఖాళీ అయింది. అంతేనా? ఎంత చేస్తుండు ఊరికి, ఎంత చేస్తుండు, అన్నీ చేస్తుండు ఊరికైతే అన్నీ బాగానే. కరెంటు ఏం కావాలి నీకు ముఖ్యమంత్రి? మాది యాదవ్లో మేము. యాదవులు అయితే ఎవరైతే పిల్లగా వర్షం ఉంటాయి కదా ఊరన్నా. ఇప్పుడు వర్షాలు ఉంచేదే వర్షాలు పుట్టిందే ఊలేదా? అదేనా కాదా? ఎప్పుడైనా సారే అంటాము. సారే అనేది అప్పటి నుంచి అయినా అప్పుడు కూడా పటేల్లో సార్ అనేది. చిన్నోళ్ళం కదా మేము. ఎన్నో పడ్డ ఏమైనా ఆసరా అవుతుండ ఊరుకు? ఏదున్నా పిల్లలకు ఏదైనా కావాలన్నా వాళ్ళు ఏదన్నా సీటు ఏదన్నా అడుగు అంటాడు, చెప్తాడు. అంతేలే. మొత్తానికి మీకు అనుకున్నంత బలం వచ్చిందిగా. 9 ఏళ్ళు ముందుకు పోయినాం మేము. మా పిల్లలు ఊళ్ళో ఎవరు పోయినా కానీ చెడ్డో పడ్డో ఆయన సాయం ఏదున్నా చేస్తాడు. భూమిజా వ్యాపారం ఉందా వాళ్ళకు? అన్నీ బాగానే వస్తుంది కానీ చానే ఉంది. అంతేనా? చదువు వ్యాపారం అయిపోయాడు. ఇంకా చదువు అంటే అప్పటికి బయటకే పోయినాడు. మంచిగా డిగ్రీ అంతా అయిపోయి ఉంటుంది. చిన్నోళ్ళం కదా మాకు అంత తెలియదు అన్నట్టు. మరి ఆయన అయ్యమ్మ చెప్పినట్టు వినేదా ఎదురు బాలేదా చిన్నగా అప్పుడు? ఇంకా అప్పుడు అంతా వాళ్ళతోటి వాళ్ళకైతే తెలుస్తుంటుంది. బాగానే ఉండేది. అప్పటికైనా వచ్చి పండుగలకి ఇట్లా వచ్చేది కాబట్టి మంచిగానే ఉండేది వాళ్ళతో. ఎందుకంటే ఇప్పటికీ కేసీరావుని వాళ్ళని ఈడని మడత పెట్టి చంపుతుండు. మరి అప్పుడు కూడా ఇట్టే ఉండేదా? అయ్యమ్మ కూడా ఎదురు మళ్ళీండా? ఆనాడు కూడా ఇదే పౌరుషం ఉందా? జర అప్పుడు మెత్తగా ఉండేదా మనిషి? మంచి మాట కాడ ఏదైనా ఉండదు. వాళ్ళ ఇంకా తప్పు చేసిన వాళ్ళని ఎవరినైనా అనేది ఆయన. అంతేలే. అంతే. ఏం పేరు నీ పేరు? గంగే. గంగే. మనిషి మొత్తం అంతా సిక్కిపోయినావుగా. ఏంటి వాళ్ళు అనుకుంటానే. ముసలామ సగం పెడతలేదా ఎట్లా? ముసలమ్మ అదేందా సాగదోనివా పోయిందంటే పాడైపోయినా అదే ఆ కథ. ఏమన్నా ఇక కోడలు సంతులు ఏం పెడుతుర్రు ఏం కథ? ఇక నారాత నీరాత ఏం చేద్దాం? కోడన్నతో మనం చిన్నగా మెల్లగా ఏదో ఇక నిప్పుల మీద నీళ్ళు అన్నాడు సన్నగా సంసారం వెళ్ళదీద్దాం తాత. ఏం ఫికర్ చేయ కానీ మరి ఇప్పుడు రేవంత్ ఏమైనా ఆసరా అవుతుండా? మాకేం ఆసర అవుతుంది. ఏం ఆసర అవుతుండు? ఊరే కొన్ని షెడ్డో పడ్డో గట్టి ఏమన్నా కలవాకే కలవాలి పేరుకే కానీ ఏం కలవటం. మొన్న వచ్చిపోయినాడు కదా దసరాకు. వచ్చినా కానీ ఏదో అది బంజారు పడుతూ పోతాడు, నొక్కొని పోతాడు. అదే ఇక నువ్వు శతకాలం పెట్టి జర దూరంగానే ఉండాలి. ఈ పాడుపడగలిగి నేను ఏం చేయలేదు. ఈ సమితితో నాకు గొరికరాంతం అయిపోయింది. ఏం పేరు అంటే ఏం పేరు కావాలంటే నేను ఏం చెప్పా సమితి నీకు? ఏం పేరు నీ పేరు? ఈ ఊరేనా? ఈ ఊరే అంటే ఏ ఊరు? ఈ ఊరు కొండారెడ్డిపల్లి. గట్టనా? మరి ఎట్ట సంగతి ఏంది? అది ఒక మాట అడిగితే చెప్తావా? ఏంటది? ఆనాడు రేవంత్ ఆట అది అంటే వాళ్ళ అయ్య వాళ్ళ అమ్మ మరి అంటే వాళ్ళ హిమ్మత్తోనే పెళ్లి చేసుకుంటా అక్కడెక్కడ పోయి పెళ్లి చేసుకున్నాడు నిజమేనా? నాకు తెలియదు మరి. సమితి నీది ఈ ఊరిదే అంటున్నావు, నీకు తెలియదా? పెద్ద మనిషివి ఊరు అయితే వచ్చిన ఊరు నాకు అవన్నీ తెలుస్తావా? వాళ్ళ అయ్యకు వాళ్ళ అమ్మకు మంచిగా ఉండేదా ఎదురు మర్యాదా? మంచిగానే ఉన్నారు. అంతేనా? మండకుంటాయనేమే ఇక మరి ఏం చేయాలో ఎక్కడ చేయాలో మరి ఇక ఇప్పటిదాకా కొండారెడ్డిపల్లి జనాలు రేవంతమయ్యను మరి ఏ రకంగా కనబరిస్తున్నారు ఏమంటారు ఎట సంగతి ఏంది ఏం కథ
చెట్టో పట్టో మీ ఊళ్ళోకి వచ్చిన నీ పలుకుబడి నీ ప్రచారం బాగుంది కదా అని 2 ముచ్చట్లు మాట్లాడదామని అనుకుంటున్నా. ఈ చుట్ట కాల్తలేదు, జర కుతి గుంజుకొని చేసుకుందామంటే ఈ తర్వాత నాన్న దీని ఎవరు ముంగట వేసుకుంటా కానీ మరి పెద్ద మనిషి ఆడవండో చిన్నగా పోనాన్న చేస్తా. ఆ పిల్లగాని పేరు ఆయన అయోధ్య రెడ్డి. ఇక మరి ఇక ముఖ్యమంత్రి నెంబరు ఇక మరి ఏదట్టు కొడుతుంది కానీ పిఆర్ఓ నెంబర్ అయితే ఉన్నది. మరి ఇక అయోధ్య రెడ్డికి అయితే ఫోన్ అయితే చేస్తా, ఏమంటారు చూసుకుంటా. హలో, ఏమంటుంది అమ్మో. ఇక మరి ఏడవుండో ఏం కదా మరి ఇక జరంత పని మీద ఉన్నట్టుండు. ఫోన్ ఏదో గుయ అని కట్ అవుతుంది. మరి చెటపట ఎట్టా ఏంది ఏం కథ. పిల్లగాని పేరు అయితే అయోధ్య, ముఖ్యమంత్రి పిఆర్ఓ ఆయన. చూద్దాం. కాకపోతే నేను మళ్ళీ పట్నం పోయే లోపు చూసుకొని మళ్ళీ ఆయన ఫోన్ చేస్తుండో. ఎందుకంటే మరి పెద్ద మనిషి ఏడ ఉండో, ఏ మీటింగ్లో ఉండో, ఏం మాట్లాడుతుండో. మరి ఇక రాష్ట్రానికి అమ్ముకుదారు కాబట్టి ఇక అలా ఉంటాయి కదా పనులు షెడ్డో పట్టో. సరే, ఇక మొత్తానికైతే నేను ముఖ్యమంత్రి రేవంత్ అయ్యే ఊరికి వచ్చి జనాలు ఏమనుకుంటున్నారు ఏంది ఏం కథ అనేది మాత్రము గుసగుస బయట పెట్టినా చూస్తూనే ఉండరు మన ANN న్యూస్.